ఒక కార్పొరేట్ స్కూల్కి వెళ్ళేటువంటి విద్యార్థికి ధనవంతులైనటువంటి తల్లిదండ్రులు ఏ రకంగా అయితే కొని తీసుకొచ్చి ఆ విద్యార్థులకు ఇచ్చి కార్పొరేట్ పాఠశాలకి ప్రైవేట్ పాఠశాలకి తల్లిదండ్రులు పంపిస్తారో అదే రీతిన ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉన్న 27 లక్షల మంది విద్యార్థులకి బాధ్యత తీసుకొని తల్లిదండ్రుల పాత్ర పోషిస్తూ వాళ్ళందరికీ ఒక కిట్ ఇచ్చి నా బిడ్డల బంగారు భవిష్యత్తు వారి భవిష్యత్తు ఈ రాష్ట్ర భవిష్యత్తు అని ఆలోచన చేసి ఈరోజు ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం మీ అందరి సమక్షంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. చాలా మంది పాలిస్తూ ఉంటారు, చాలా ప్రభుత్వాలు పరిపాలించాయి, కానీ ఏ ప్రభుత్వం కూడా మనసుతో ఆలోచన చేసి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి చిన్నారులకు కూడా క్వాలిటీతో కూడినటువంటి వస్తువులు ఇవ్వాలనేటువంటి ఆలోచన చేయలే. మొక్కుబడిగా చేసేటువంటి కార్యక్రమాల నుంచి చాలా పటిష్టంగా మనం పెట్టే ప్రతి పైసా చాలా నిబద్ధతతో క్వాలిటీతో ఆ విద్యార్థులకి అందించాలి, వారి భవిష్యత్తు ఈ రాష్ట్ర భవిష్యత్తు అని ఆలోచన చేసి ఈరోజు మెరుగైన మేలైన క్వాలిటీతో కూడినటువంటి వస్తువులన్నింటినీ ఒక కిట్లో పెట్టి విద్యార్థులకు అందించేటువంటి ఒక గొప్ప కార్యక్రమం. ఈరోజు రాష్ట్రంలో ఈ విద్యార్థులు బాగా ప్రపంచంతో పోటీ పడి చదవాలి, కేవలం విద్యాబుద్ధుల్లో ఒకటే కాదు వాళ్ళ ఆహార్యంలో కూడా ప్రపంచంతో పోటీ పడే స్థాయిలో కార్పొరేట్ స్కూల్ స్థాయిలో వాళ్ళ యూనిఫామ్ కూడా ఉండాలి అనే ఆలోచనతోనే కేవలం ఈ ఒక్క కార్యక్రమమే కాదు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఒక్కొక్క స్కూలు 200 కోట్ల రూపాయలతో ప్రపంచంలో ఉన్నటువంటి అద్భుతమైన పాఠశాలకు పోటీ పడేటట్టుగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒకటేసారి 100 స్కూల్స్ శాంక్షన్ చేసి నిర్మిస్తూ ఉంది. నిన్నగాక మొన్న చూసుంటారు, ఆరుట్ల అనేటువంటి గ్రామంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ అని చెప్పి ఒక పబ్లిక్ స్కూల్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు దాన్ని ఇనాగ్రేషన్ చేసి భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పాఠశాలలు ఈ రకంగా చేయబోతున్నాం, ఈ రకంగా ఉంటాయని చెప్పిన మాటను చేసి చూపించినటువంటి సంఘటనలు కూడా చూసాం. అందులో ఉన్న కిచెన్ కానీ అక్కడ ఉన్నటువంటి హైజీనిక్ కండిషన్స్ కానీ బహుశా ఏ కార్పొరేట్ స్కూల్స్లో కూడా అంత పెద్ద స్థాయిలో లేవు. అటువంటి